దేశవ్యాప్తంగా కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. తూర్పు తీరంలో రైల్వే రవాణా వ్యవస్థను శక్తివంతం చేస్తూ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది. అందులో ఏపీలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం వరకు 198 కిలోమీటర్ల పొడవున 4 లైన్లు వేయడానికి 9,889 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఇక రైల్వే శాఖ పరిధిలో మొత్తం 24,815 కోట్ల వ్యయంతో 2 మల్టీ ట్రాక్ ప్రాజెక్టులను ఆమోదం తెలిపింది. మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయాలైతే తీసుకుంది. ఆ వివరాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. గజియాబాద్ సీతాపూర్ మధ్య దాదాపు 14,926 కోట్లతో 4 రైల్వే లైన్లను కేంద్రం ఆమోదం తెలిపింది. మరో మల్టీ ట్రాక్ ప్రాజెక్టు ఏపీ పరిధిలో తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల మీదుగా విశాఖపట్నం వరకు వస్తుంది. 2030-31 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. తూర్పు తీరంలో విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల నుంచి సరుకు రవాణా వ్యవస్థను ఈ నిర్ణయం మరింత బలోపేతం చేయనుంది. ఇక ఇప్పటికే ఈ మార్గంలో 130% మేరకు సరుకు రవాణా జరుగుతోంది. కొత్తగా వేసే లైన్ల వల్ల పోర్టుల నుంచి ఏడాదికి 29 మిలియన్ టన్నుల సరుకు రవాణా పెరుగుతుందని అంచనా. అందులో బొగ్గు, సిమెంట్, రసాయనాలు, ముడి ఇనుము, బాక్సైట్, లైమ్ స్టోన్ వంటివి ప్రధానంగా ఉంటాయి. కొత్త రైల్వే నిర్మాణాల ద్వారా 135 లక్షల పని దినాల ఉపాధి లభిస్తుంది. తూర్పు తీరంలో రోడ్డు మార్గాలకు వెచ్చించే రవాణా వ్యయం 1,550 కోట్లు తగ్గనుంది.